children. Good morning, Nana. How are you? I hope we are all fine. So yesterday we are discussion Nana మనము passive voice గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా passive voice కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న. సో మనం రేపటి క్లాస్ లో passive voice కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి tomorrow we are discussion. Okay na? Today we are discussion Nana. My shadow. My shadow. My shadow అంటే ఏంటమ్మా? My అంటే ఏంటది? సో నా యొక్క నా ఓకేనా. షాడో అంటే ఏంటది? షాడో అంటే నీడ. షాడో అంటే అమ్మా నీడ. ఓకేనా. హూస్ రోట్ దిస్ మై షాడో? సో రోబర్ట్ ల్యూయిస్ సో స్టీవెన్సన్. హూ రోట్ దిస్ లెసన్ అన్నా? రోబర్ట్ లూసియస్ స్టెవెన్సన్. ఓకేనా. సో ఇది మా షాడో నీడ మనకి ఇక్కడ హియర్ గివెన్ అన్న పేజీ నెంబర్ 86 లో మన నీడ షాడో అంటే మనం వెళ్తున్నప్పుడు మనతో పాటు ఫాలో ఇది అనుకరించేది ఏంటంటే షాడో నీడ కదా. I have a little shadow that goes in and out with me. I have a little shadow అంటే చిన్న లిటిల్ అంటే చిన్నగా నీడ అనేది ఇక్కడ చూడండి నాన్న. ఇక్కడ తిను ఎలా ఉంటే తన అబ్జర్వేషన్ మూమెంట్ని బట్టి తన కదలికని బట్టి మన షాడో నీడ కూడా మనం నడుస్తున్నప్పుడు అలాగే ఉంటుంది అనమాట. I have a little shadow that goes in and out with me. సో ఐ హ్యావ్ ఎ లిటిల్ షాడో అతనితో పాటు ఏముంది నీడ అనమాట. దట్ గోస్ ఎలా వెళ్తుంది ఇన్ అండ్ అవుట్ విత్ మీ. తను ఎలా వెళ్తే అతనితో పాటు ఆ షాడో నీడ కూడా వెళ్తూ ఉంది అనమాట. అతను బయటకు వెళ్తున్నప్పుడు తను వెళ్తుంటే తనతో పాటు ఆ నీడ కూడా వెళ్తూ ఉంది అనమాట. అండ్ వాట్ క్యాన్ బి ద యూజ్ ఆఫ్ హిమ్ ఇన్ ఏ మోర్ దెన్ ఐ కెన్ సీ. అండ్ అదే విధంగా మరియు వాట్ క్యాన్ బి యూజ్ మరి అది ఏ విధంగా యూజ్ అవుతుంది. సో అదేవిధంగా హిమ్ అతనికి మోర్ దెన్ ఎక్కువగా. సో అతను బాగా ఏం చేస్తాడు? ఐ క్యాన్ సీ అతను ఆ నీడను కూడా ఇక్కడ మనకి పేజీ నెంబర్లు ఇచ్చిన దాని ప్రకారం అతను తన యొక్క షాడో నీడ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట, చూస్తూ ఉన్నాడు. ఓకేనా. హీఈస్ వెరీ వెరీ లైక్ మీ ఫ్రమ్ ద హీల్స్ ఆఫ్ టు ద హెడ్. సో అదేవిధంగా అతను ఏంటది? అతను చాలా వెరీ వెరీ లైక్ మై ఫ్రెండ్ అతను చాలా ఇష్టపడుతున్నారు. మనం కూడా పిల్లలు ఆట ఆడుతున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో అబ్జర్వ్ చేస్తుందని బట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఏది తన కదలికలు కానీ తన మూమెంట్ కానీ ఏదైతే ఉందో తన మూమెంట్ ప్రకారం ఇక్కడ తన షాడో చూసి అతను చాలా చాలా ఇష్టపడుతున్నారు అనమాట. హీల్స్ కానివ్వండి, అప్ టు ద హెడ్ అతని యొక్క పాదాలు కానివ్వండి, అతని యొక్క హెడ్ తల కానీ మొత్తం కూడా ఎలా తన యొక్క మూమెంట్ని బట్టి అతను చాలా హ్యాపీగా వెరీ వెరీ లైక్ చాలా 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 ఇష్టపడుతున్నాడు అతను వెళ్తున్న మూమెంట్ని. షాడో ఏదైతే ఉందో షాడో మనం వెళ్తూ ఉంటామా మనం మిడ్ నైట్ మనం ఒకవేళ మేబీ అప్పుడు గమనించిన లేకపోతే మనం వెళ్తున్నప్పుడు ఎండలో కానీ మన షాడో నీడ కనపడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఐ సీ హిమ్ జంప్ బిఫోర్ మీ when I jump into my bed. అతను ఏం చేస్తుండో నేను ఎలా చేస్తే అలా షాడో నీడ ఉంటుందా లేదా అని అతను ఏం చేస్తుండో ఐసి చూస్తూ అతను ఏం చేస్తే హీ జంప్డ్ బిఫోర్ మీ అతనికంటే ముందు జంప్ చేస్తున్నాను. జంప్ చేసినా కూడా అతని కదలికలు ఏంటి మూమెంట్ ఏంటి సేమ్ యాస్టిస్గా ఆ మూమెంట్ అనేది అక్కడ మనకి షాడోలో కనిపించండి నీడలో కనిపిస్తే మీరు కూడా ఒకవేళ మీరు నడుస్తున్నప్పుడు మన షాడోని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు వెళ్తున్నప్పుడు మన షాడో నీడ మనకి కనపడుతూనే ఉంటుందమ్మా. మనం ఎక్కడో లేదు మీరు ఎలా వెళ్తున్నారు, మీరు ఒకవేళ బెండ్ అయ్యారా, నిలుస్తున్నారా, జంప్ చేస్తారా, మీ కదలికలు ఎలా ఉంటాయి, మీ మూమెంట్స్ ఎలా ఉంటాయి ఆ విధంగానే మన షాడో నీడ కూడా సేమ్ లైక్ దట్ అలానే ఉంటుంది అనమాట. ఓకేనా. వెన్ ఐ జంప్ ఇన్ టు మై బెడ్ ఎప్పుడైతే అతను ఏం చేశాడు? బెడ్ పైకి జంప్ చేశాడు. ఇక్కడ చూస్తారా నాన్న ఫిగర్లో మనకి చక్కగా కనపడుతుంది అతను. సో బెడ్ పైకి ఇలా జంప్ చేస్తున్న మూమెంట్ అతని యొక్క నీడ ఎక్కడ పడింది? బెడ్ పైన కూడా అతని యొక్క షాడో నీడ పడింది అనమాట. ఓకేనా. సో ద funniest thing about him
ఈజ్ ద వే హీ లైక్స్ టు గ్రో. అతనికి ఎలా అనిపించింది, చాలా ఫన్నిస్ట్గా అనిపించింది అనమాట. థింక్ అబౌట్ హిమ్, అతని గురించి అతనికే ఆ షాడో నీడని చూస్తుంటే అతనికి చాలా ఫన్నిస్ట్గా అనిపించింది. అండ్ అదేవిధంగా హిమ్ ఈజ్ ద వే హీ లైక్ టు గ్రో. సో అతను కూడా అతను మన షాడో చూస్తూ ఉంటే ఒకవేళ షాడో మనకి ఎలా కనిపిస్తుంటే మనం గ్రో అయినట్టు పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాట్ ఎట్ ఆల్ లైక్ ఏ ప్రాపర్ చిల్డ్రన్. మరి నాట్ ఎట్ పిల్లలు ప్రాపర్గా ఉంటారా? సో లైక్ ఏ ప్రాపర్ చిల్డ్రన్ విచ్ ఈజ్ ఆల్వేస్ వెరీ స్లో. కొంతమంది స్లో మూమెంట్, జంప్ చేయటం, ఎగరటం, రావటం, ఇలా మనం చేసే కదలికల మూమెంట్ని బట్టి మనకి షాడో అనేది మనకి ప్రతిబింబం అనేది చూపిస్తూ ఉంది. చేస్తాను మన ప్రతిబింబమే కదా మనం చూసేది. మన యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో బట్ హీ సమ్ టైమ్స్ షూట్ ఆఫ్ ఏ టాలర్ లైక్ సో ఇండియా అండ్ రబ్బర్ బాల్. సో ఒక్కోసారి ఎలా కనపడుతుంది అంటమ్మా, ఫర్ సమ్ టైమ్స్, కొన్ని సార్లు సమ్ టైమ్స్ ఎలా కనపడుతుంది, షూట్ ఆఫ్ ఏ టాలర్. టాలర్ పెద్దగా లైక్ ఎలా కనపడుతుంది అంటే టాలర్గా. సో లైక్ ఏ టాలర్ అండ్ సో రబ్బర్ బాల్. ఇండియా ఉన్న మన సో ఇండియా రబ్బర్ బాల్. సో ఇండియా రబ్బర్ బాల్ లాగా కనిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో రబ్బర్ బాల్ లైక్ రబ్బర్ బాల్. ఓకేనా? రబ్బర్ బాల్ లాగా మన మూమెంట్, మన కదలిక. ఒకవేళ మేబీ మీరు మన షాడో ఎలా ఉంటుంది, మన మూమెంట్స్ ఎలా ఉంటాయి, మన కదలిక ఎలా ఉంటాయని మీకు ఒకవేళ అనిపిస్తే మన మూమెంట్ మనం నడుస్తుంటే ఒకవేళ ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదేమో మన ఎవరి షాడోని వాళ్ళు ఇప్పటికైనా మేబీ మీరు ఈ లెసన్ ద్వారా ఈ షాడోని, ఈ మూమెంట్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? సో ఎలా ఉందంట, టాలర్ చాలా పెద్దగా, లైక్ అండ్ ఇండియా రబ్బర్ బాల్. ఇండియా రబ్బర్ బాల్ లాగా, లైక్ ఏ రబ్బర్ బాల్ లాగా ఉందను. టాలర్ పెద్దగా అండ్ లైక్ ఏ రబ్బర్ బాల్ లాగా ఉందని. అండ్ హీ సమ్ టైమ్స్ గెట్ సో లిటిల్ దట్ దేర్స్ ఏ నన్ ఆఫ్ హిమ్ టు ఎట్ ఆల్. ఒక్కోసారి మనకి ఒక్కోసారి సో అండ్ మరియు అదేవిధంగా సమ్ టైమ్స్ గెట్ మనం ఏంటంటే లిటిల్ దట్ ఇయర్స్ నన్ ఆఫ్ హిమ్ ఎట్ ఆల్. సో అదేవిధంగా మొత్తం కూడా ఒక్కోసారి మన మూమెంట్ మొత్తం కూడా ఒక్కోసారి ఇక్కడ మనకి ఫిగర్లో కూడా మన షాడో ఎలా ఉంటుంది అనేది మనకి చక్కగా ఫిగర్లో చక్కగా ఈ లెసన్లో ఫిగర్ రూపంలో మనకి చూపించడం అనేది జరిగిందనమాట. వాస్ మార్నింగ్ ఎవ్రీ ఎర్లీ బిఫోర్ ద సన్ వాజ్ అప్. మరి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా సో సూర్యుడు మనకి రోజు కూడా ఉదయిస్తాడు. సో సాయంత్రకాలం 5కి అస్తమిస్తాడు కదా. అదేవిధంగా మార్నింగ్ ఏమైంది, వెరీ చాలా తొందరగా ముందుగానే సూర్యుడు ఉదయించేటప్పుడు కంటే ముందుగానే వాజ్ అప్. ఐ రోజ్ అండ్ ఫౌండ్ షైనింగ్ డ్యూ ఆన్ ఎవ్రీ బెటర్ కప్. అదేవిధంగా ఏంటది, ఐ రోజ్ అండ్ ఫౌండ్, అతను ఏం కనిపెట్టాడంటే షైనింగ్ డ్యూ అండ్ ఎవ్రీ బెటర్ కప్. ప్రతి ఒక్క దాన్ని కూడా తను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. మనం ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, చూడటం ద్వారా, వినటం ద్వారా ప్రతి విషయాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ షాడో అన్నది ఏది డౌట్ వస్తే పిల్లలు అది క్లారిఫికేషన్ చేసుకోవడానికి అనుక్షణ ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో బట్ మై లేజీ లిటిల్ షాడో. బద్ధకంగా, లేజీ అంటే బద్ధకపు లిటిల్ షాడో ఎలా ఉంటుంది, అదే ప్రతి ఒక్క మూమెంట్ యాక్టివ్గా ఉంది. నువ్వు జంప్ చేసినా, ఎగిరినా, నువ్వు ఏది చేసినా నీ ప్రతి ఒక్క మూమెంట్ మనకి షాడోలో కనిపిస్తూనే ఉంటుంది అనమాట. మన ప్రతిబింబాన్ని మనం అద్దంలో ఏ విధంగా చూసుకుంటున్నామో ఆ విధంగా మన షాడోలో నువ్వు జంప్ చేసినా లేకపోతేనేమో ఏది చేసినా కూడా మనం నీడలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ లైక్ అండ్ ఆరెంట్ అండ్ స్లీపీ హెడ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము స్లీపీ హెడ్ ఎలా ఉంది, ఇక్కడ మూమెంట్ ఈ షాడో చూసారు కదా, అబ్జర్వ్ చేశారు కదా, దట్స్ లైక్ ఆ విధంగా అనమాట. సో హ్యాడ్ స్టేడ్ ఎట్ హోమ్ సో బిహైండ్ మీ అండ్ వాజ్ ఎ ఫాస్ట్ స్లీప్ ఇన్ ద బెడ్. మనకేంటది ముందు మన నీడ స్లీప్ ఇక్కడ చూడండి అన్న ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే మనకంటే ముందుగా మన నీడే పడుకున్నట్టుంది. మనం బెడ్ మీదకి పోయేటప్పటికి మన నీడ ఆల్రెడీ అక్కడ పడ్డది. బెడ్ మీద ఎక్కువ చూస్తాయి కదా, మన మూమెంట్ ఆ విధంగా మన షాడో కానీ ప్రతి ఒక్కటి మన ప్రతిబింబం మనం చేసేది. ఇక్కడ చూడండి బిఫోర్ ఈ స్టేడ్ హోమ్ బిహైండ్, వెనక చూడమ్మా, వెనక చూసినట్లయితే వెనక కానివ్వండి, అదేవిధంగా బెడ్ మీద మనం ఆల్రెడీ బిఫోర్ బెడ్ వెళ్ళడానికి ముందుగానే మన హెడ్ కానీ మొత్తం మన
మొత్తం కూడా కనిపిస్తుందా లేదా? ఓకేనా, కనిపిస్తుంది కదా, అవునా? సో ఈ విధంగా మన షాడో నీడ అనేది కనిపిస్తుంది అనమాట. మై షాడో, ఐ హ్యావ్ ఎ లిటిల్ షాడో దట్ ఏ గోస్ ఇన్ అండ్ అవుట్ విత్ మీ. సో అండ్ వాట్ కెన్ బి ద యూజ్ ఆఫ్ హిమ్ ఇన్ ఏ మోర్ దాన్ ఐ కెన్ సీ. He is a very like me from the heels up to the head, and I see him jump before me when I jump into my bed. The funniest thing about him is the way he likes to grow. Not at all like a proper children, which is always very slow. For he sometimes shoot off a taller like an India rubber ball, and he sometimes gets so little that there's none of him at all. One morning, every early before the sun was up, I rose and found the shining dew on every better cup. But my lazy little shadow, like an orange sleepy head, so had stayed at home behind we made was a fast asleep in bed. చక్కగా ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మన షాడో, మన మూమెంట్, మన కదలిక ఎలా ఉంటుంది, మన నీడ ఎలా ఉంటుంది అనేది చక్కగా ఈ లెసన్లో తెలుసుకున్నాము. ఓకేనా, రాబర్ట్ లూయిస్ స్టెవెన్సన్ ఈ లెసన్ రాయటం అనేది జరిగిందనమాట. హియర్ హ్యావ్ ఏ సమ్ గ్లోజరీస్ ఆర్ దేర్. సో ఇండియా రబ్బర్ బాల్ అంటే ఏ బాల్ దట్ ఏ క్యాన్ బోన్స్ వెరీ హై. ఎలా ఉంటుందంట ఇండియా రబ్బర్ బాల్ ఎలా ఉంటుంది? ఏ బాల్, ఒక బాల్ ఎలా ఉంటుంది? దట్ క్యాన్ బోన్స్ వెరీ హై, చాలా హైగా ఉంటుంది. ఓకేనా, సో బెటర్ కప్ అంటే ఏ స్మాల్ బ్రైట్ వెల్లో వైట్ ఫ్లవర్. అది ఎలా ఉంటుందంటే బెటర్ కప్ ఎలా ఉందంటే ఒక స్మాల్, చాలా చిన్నగా బ్రైట్ వికసించే విధంగా వెల్లో వైట్ ఫ్లవర్ అనమాట అది. ఓకేనా, ఆరెంజ్ అంటే కంప్లీట్, పూర్తిగా. ఓకేనా, స్లీపీ ఐడ్ అంటే ఏ చైల్డ్ హూ ఈజ్ ద టర్న్డ్ అండ్ ఫీల్స్ స్లీపీ. ఓకేనా, ఎవరైతే పడుకోవడానికి బిఫోర్ వెళ్ళేటప్పుడు అతని యొక్క మూమెంట్ షాడో ఏదైతే ఉంటుందో ఆ షాడో అతనికి కనిపించడం అనమాట. So how did I read the poem? Here have a poem. Are you here that poem? And I hope did you understood this poem? All of you compulsory read this poem and write your homework and send your homework. Okay na? సో ఇక్కడ మీకు ఏమర్థమైంది దాని ప్రకారం వేస్తా సంవాట నూనె రాయండి. ఓకేనా, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ హియర్ హ్యావ్ నానా. సో విచ్ లైన్ ఈజ్ ద ఫస్ట్ స్టాంజా టెల్స్ దట్ ద స్పీకర్ అండ్ ద షాడో ఆర్ ఎ లైన్. ఇక్కడ మనకి ఫస్ట్ స్టాంజా దేని గురించి చెప్పింది? మనకి ఇక్కడ దే హ్యావ్ ఎ గివెన్. ఇక్కడ మనకి 3 స్టాంజాస్ ఉన్నాయి నాన్న. దిస్ ఇస్ ద ఫస్ట్ stanza, this is the second stanza, this is the third stanza. పోయం ఎప్పుడైనా మనకి స్టాంజా వైజ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 3 స్టాంజాస్ ఉన్నాయి, ఫస్ట్ స్టాంజా అండ్ సెకండ్ అండ్ థర్డ్ వన్. ఓకేనా, మరి ఇక్కడ మనకి ఫస్ట్ స్టాంజా దేని గురించి తెలియజేస్తుంది? అండ్ అదేవిధంగా ఫస్ట్ స్టాంజా టెల్ దట్ ద స్పీకర్, ఇందులో స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్ అండ్ ద షాడో ఆర్ లైక్ అని అడిగింది. ఇక్కడ ఫస్ట్ స్టాంజా గురించి స్పీకర్ ఏమంటున్నారో అడిగాడు. సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద షాడో డూ వెన్ ద స్పీకర్ జంప్ ఇన్ టు ద బెడ్. మరి ఇక్కడ వాట్ డస్ ద, మనకి ఈ పోయంలో ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా, థర్డ్ స్టాంజా ఉందని చెప్పుకున్నాను కదా. ఈ 3 స్టాంజాలో ఫస్ట్ స్టాంజా గురించి స్పీకర్ ఏమంటున్నారు అడిగాడు. దీంట్లో సెకండ్ స్టాంజాలో బాయ్ బిఫోర్ బెడ్కి వెళ్ళాడు కదా. వాట్ డస్ ద షాడో, ఇక్కడ నీడ డూ వెన్, ఎప్పుడైతే స్పీకర్ జంప్ ఇన్ టు ద బెడ్, ఇక్కడ ఎప్పుడైతే అతను బెడ్ వైపు జంప్ చేస్తాడో అప్పుడు వాట్ డస్ ద షాడో, అక్కడ ఏం తెలియజేస్తుందో అడిగాడు. ఓకేనా, సో ఈ 2 క్వశ్చన్స్ రాయండి అండ్ అదేవిధంగా పోయే 1 టైం రాసి పంపించండి. ఓకేనా, సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. టుమారో we are discussing C reading comprehension have here tomorrow discussions at 1. ఓకేనా, bye.